ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్, డీజిల్ ధరలు దేశంలోనే అత్యధికంగా ఉన్నాయనే అంశం తాజాగా పార్లమెంటు వేదికగా ప్రస్తావనకు వచ్చింది. కేంద్ర మంత్రి సురేష్ గోపి గారు పార్లమెంటు సాక్షిగా వెల్లడించిన వివరాలు చూస్తే రాష్ట్ర ప్రజలపై ఇంధన ధరల భారం ఎంత తీవ్రంగా ఉందో స్పష్టంగా అర్థమవుతుంది. కేంద్ర మంత్రి వెల్లడించిన గణాంకాల ప్రకారం అమరావతిలో లీటర్ పెట్రోల్ ధర 109.74గా ఉంది. అదే సమయంలో అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో లీటర్ పెట్రోల్ ధర కేవలం 82.46 మాత్రమే. భౌగోళికంగా దీవులు అయిన ప్రాంతాల్లోనే తక్కువ ధర ఉంటే ప్రధాన భూభాగంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఇంత ఎక్కువ ధర ఉండడం వెనుక కారణం ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వెంకట్ కర్మూరు గారు ఈ అంశంపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ప్రతి లీటర్ పెట్రోల్ పై 29 రూపాయలు, డీజిల్ పై 21 వ్యాట్ విధించడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. అధిక పనుల భారం వల్లే సామాన్య ప్రజలు నడ్డి విరుస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇంధన ధరలు పెరగడం వల్ల కేవలం వాహనదారులకే కాదు, సరుకు రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలపై కూడా ప్రభావం పడుతోంది. దీంతో సామాన్య మధ్యతరగతి కుటుంబాలపై ద్విగుణ భారం పడుతోందని విమర్శకులు చెబుతున్నారు. పార్లమెంట్లోనే ఈ అంశం వెల్లడి కావడంతో రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న పనులపై మరింత చర్చ జరగాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రజల జీవన వ్యయాన్ని తగ్గించే దిశగా ప్రభుత్వం ఆలోచించాలా, లేక పనుల భారం కొనసాగిస్తుందా అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందని ప్రతిపక్షాలు స్పష్టం చేస్తున్నాయి. మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో ఇంధన ధరలు రాజకీయంగానూ ప్రజా జీవితంలోనూ పెద్ద చర్చనీయాంశంగా మారుతున్నాయి. ప్రభుత్వం ఈ అంశంపై ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుందో అన్నది రాబోయే రోజుల్లో చూడాల్సి ఉంది.